రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని సర్వే నంబర్ 626/1లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు నేలమట్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు నిర్వహించారు. అక్రమ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఎలాంటి చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి వాటిపై హైడ్రా కొరడా పిలిపిస్తుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ సమీపంలో సర్వే నెంబర్ 626/1 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా భారీ పోలీసుల మధ్య మరోవైపు రెవెన్యూ శాఖ అధికారుల మధ్య హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు కూడా భారీగా మోహరించారు. చుట్టుపక్కల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా తీరుపై కూడా. అయితే చెరువులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని, చెరువు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు కూడా ప్రారంభించారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే స్థానికులు మాత్రం హైడ్రా తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా తాము ఇక్కడ నిర్మాణాలు చేపట్టి నివసిస్తున్న నేపథ్యంలో వాటిని కూల్చివేయడం కరెక్ట్ కాదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రా తీరుపై కొంత విమర్శలు జల్లు వేస్తున్న పరిస్థితులు అవుతుంది. కొత్తమైతే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన దానిపై మరి హైడ్రా అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మధ్యాహ్నం వరకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.